పాలమూరు ఎత్తిపోతల పథకంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మేజర్ పనులన్నీ చేశారని, రేవంత్ రెడ్డి పెండింగ్ పనులను కూడా పూర్తి చేయడం లేదని విమర్శించారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాలువలు సక్రమంగా పూర్తి కాకపోవడంతో నీళ్లు సక్రమంగా వాడుకోలేకపోతున్నామని చెప్పారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో మన నీళ్లు మనకి రావటం లేదన్నారు. చివరి శ్వాస వరకు ఈ ప్రాంత హక్కుల కోసం పోరాడతారని తెలిపారు. ఈ మేరకు ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ కాలువలను పరిశీలించారు. ఈ 3.5 కిలోమీటర్లు చేయనందున ఈ నీటిని తీసుకుపోలేకపోతున్నాము. ఎండాకాలంలో యాసంగి వచ్చిందంటే మన పంటలు ఎండబెట్టుకుంటున్నాం. కెనాల్కు కలవకుర్తి కెనాల్కు ఉద్దండ మన ఏదుల రిజర్వాయర్ది జాయిన్ చేస్తాం. మనకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పంటలు మంచిగా పడతాయి కదా, ఎండిపోకుండా ఉంటాయి కదా. ఇవాళ ఈ 3.5 కిలోమీటర్లు ఈ సంవత్సరం లోపల మీరు చేయకపోతే రేవంత్ రెడ్డి ఎవరు క్షమిస్తాడు మిమ్మల్ని? ఇలా మేము ఎంత మొత్తుకున్నా అని మా మాటలు వినే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వంలో ఉండే అధికారులు పెద్ద పెద్దలు కానీ నాయకులు కానీ మంత్రులు కానీ లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పక్కన వచ్చి ఆడ పంప్ హౌస్ కాడ దిగిందంటే దిగి అది చూసిపోయిండు. అసలు ఎక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయి, ఎక్కడ ఎందుకోసం మనం దీన్ని కంప్లీట్ చేయలేకపోతున్నామంటే అది అన్ని మొత్తం పంపులు మొత్తం ఆన్ చేసినా అని అవి ఎక్కడ పోవాలి? చెరువులకైతే పోవు కదా. అందుకోసం ఉద్దండ కుమారెడ్డి గారిని కూడా నేను కోరుతున్నా, వచ్చి ఈ కాలువ పని నడవయా. ఆయన అంటాడు నా నల్గొండ ప్రాజెక్టులు అంటాడు, ఇంకొక ఆయన అంటాడు నా ఖమ్మం ప్రాజెక్టులు. మన రేవంత్ రెడ్డి కొడంగల్ నాది ఇప్పుడు అక్కడ పక్క పట్టిండు. మళ్ళీ మాకు దిక్కేవాడు అంటున్నా. 7 డిసెంబర్ లోపల మీరు ఈ పనులు ప్రారంభించకపోతే ఇక్కడ వచ్చి నిరసన దీక్ష ఈ కుడికెల గ్రామం లోపల నేను చేస్తాను.